రాయచోటి మన ఆంధ్రప్రదేశ్లోది. ప్రస్తుతానికైతే హిందువులకు ఒక పాఠం. పత్రికలు చూశారు కదా, ఈ 3-4 రోజుల నుంచి ఏమైనా వార్త వచ్చిందా? అక్కడ ఒక వీరభద్రస్వామి ఊరేగింపు జరిగిందని, ఆ సందర్భంగా అక్కడ ఘర్షణ జరిగిందని, హిందువుల మీద దాడి జరిగిందని ఎవరన్నా చూసారా? ఎవరన్నా చదివారా? టీవీలో ఎక్కడన్నా బ్రేకింగ్ వచ్చిందా? రాదు. అదే అన్యమత వర్గాలకు సంబంధించి, అన్య ధర్మాలకు సంబంధించి చిన్న సంఘటన జరిగిన భూతద్దం కాదు, మైక్రోస్కోప్ పెట్టి చూపెడుతుంది మీడియా. దాంట్లో హిందువుల్లో వాడై ఉంటాడు, వీడై ఉంటాడు, దాని వెనకాల ఆ పార్టీ వాడై ఉంటాడు, ఈ పార్టీ వాడై ఉంటాడు అంటూ దాని వెనకాల రాజకీయాలు కూడా తీసుకొస్తుంది. దాని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి. అదే సందర్భంలో హిందువుల మీద దాడి జరిగితే నథింగ్, ఎవరికి పట్టదు. ఇది మన తెలుగు రాష్ట్రాలు మనం అనేక పోస్టులు పెడుతుంటాం. మొన్న నేను కూడా పెట్టాను, ఏమని, రెండు వర్గాల ఘర్షణ అన్నటువంటిది. అప్పుడు కొంతమంది అన్నారు డైరెక్ట్గా చెప్పడానికి ఏంటి, ఆ వీడియో చూసేదాకా నేను ఆ ధైర్యం చేయలే. ఎందుకంటే గబక్కని ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలు అనే ఒక పదం వాడుతున్నారు కదా, అట్లాంటిది ఏదన్నా ఉందా అన్నటువంటి. అది నేను చూసింది పేపర్ వార్తే. ఆ తర్వాత వీడియో వచ్చింది, ఆగే నేనే వెయిట్ చేస్తున్నా, ఎవరన్నా రాస్తారు, ఎవరన్నా తీస్తారు, ఎవరన్నా చూస్తారు, ఎవరన్నా డిబేట్ చేస్తారు. నథింగ్. భారతదేశంలో హిందువు బ్రతికేంటంటే తన్నినా తన్నించుకోవాలి, గిల్లినా గిల్లించుకోవాలి, చంపినా చంపించుకోవాలి. బట్ ఆ హిందువు యొక్క హక్కుకి భంగం కలిగిస్తే అడిగేవాడు ఉన్నాడు. హిందువు యొక్క బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని ప్రశ్నించేవాడు 100 మంది. అదే సందర్భంలో హిందువుకి జరిగే అన్యాయాన్ని గురించి మాట్లాడడానికి ఒక్కడు ముందుకు రాడు. హిందువుల నుంచి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే రచ్చ చేస్తారు. అదే హిందువుల మీద ఎవరైనా కావాలని జరిగినా ఎవడూ నోరు మెదపడు. ఈవెన్ పోలీసింగ్ ఎలా ఉంటుందంటే, దాడి జరిగితే తన్నిచ్చుకున్నాడు మూసుకు కూర్చోవాలి, ఎందుకంటే నీ వల్ల ఉద్రిక్తతలు రేగుతాయని మనకి చెప్తారు. అదే సందర్భంలో ఆ ఉద్రిక్తతలు సృష్టించినటువంటి వాడి జోలికి వెళ్ళరు. ఎక్కడికి పోతున్నాం మనం? భవిష్యత్తులో మన బ్రతికేంటి? ఏ దేశానికి వెళ్ళాలి? ఏ దేశంలో మనం బ్రతకాలి అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది.